ప్రియ ఆత్మీయ స్నేహితులారా, ఈరోజు ఉదయకాలం శ్రేష్టమైన సమయమును బట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు దయచేసినటువంటి దీవెన వాక్యములను మనం చదువుకుందాము. ఆయన చెప్పి ఉన్న ప్రకారం మనం నడుచుకుంటే మన అక్కెరలను ఎరిగిన దేవుడు మనల్ని దీవించుతాడు. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కొన్ని వచనములను, ప్రాముఖ్యమైన వచనములను, ఆ ప్రార్థనా విధానంలో మనం ఇప్పుడు చదువుకుందాం. ప్రియ స్నేహితులారా, మరి అనేక రకాల ప్రార్థనలు ఉన్నవి, కానీ ప్రభు ఏది చెప్పాడో అది ఆయన మనకి రోల్ మోడల్ కనుక మనం అలాగున ప్రార్థించడం మనకి శ్రేష్టము, శ్రేయస్కరము. ప్రియ స్నేహితులారా, 10వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 10వ వాక్యం నుంచి చదువుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూమి ఎందులో నెరవేరునుగాక, మా అడిగిన ఆహారం మాకు దయచేయము అని అడగవచ్చు. మరియు మా అపరాధములు క్షమించమని అడగవచ్చు. మరియు మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మ శోధనలోనికి తేగా దుష్టుని కీడు నుంచి కూడా మనం అడగవచ్చు. మమ్మల్ని తప్పించము, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. క్షమించండి, ప్రేమ కలిగి ఉండని 2 చక్కని పదునైన ఖడ్గమునకు అటు ఇటు ఉండేటటువంటి పదునైన మాటలు దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఆయన వాక్యము జీవవాక్యము. అప్పుడు మనకి దానిని అనుసరించిన ఎడల పరలోకపు తండ్రి యొక్క ఆశీర్వాదములు నిండుగా మెండుగా మనందరిపైన కృమ్మరించబడును. మీ పైన కూడా, మీ కుటుంబము, మీ ఇష్టలకు వారు, మీ ప్రియులు, మీ స్నేహితులు, మీ ఇంటివారు, మీ ఇరుగు పొరుగు వారు, మీ గ్రామస్తులు, మీరు ఎక్కడ నివసిస్తున్నారో ఆ ప్రాంతం అంతటిని కూడా దేవుడు మీ ప్రార్థనను బట్టి దీవించి ఆశీర్వదించి వృద్ధిపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.